చరణ్, నానమ్మా, ఏంట్రా మ్యూజిక్ ప్రాక్టీసా? కాంపిటీషన్ అయిపోయింది కదరా. అందులో విన్ అయ్యా నానమ్మా. కానీ నెక్స్ట్ మంత్ ఇంతకంటే పెద్ద ఈవెంట్ ఉంది. దానిలో విన్ అవ్వడం కోసమే ఈ ప్రాక్టీస్. పల్లవి నీ పక్కనున్నంత వరకు నువ్వెక్కడైనా గెలుస్తావురా. నేను నా టాలెంట్తో గెలుస్తున్నాను నానమ్మా. ఈ క్రెడిట్ మొత్తం తీసుకెళ్లి పల్లవికి ఇస్తున్నావేంటి? పిచ్చోడా, నీ టాలెంట్ ఒక్కటే నిన్ను గెలిపించిందా? సరిగ్గా ఆలోచించు. నీ మొదటి ఆల్బమ్ అటెండ్ చేస్తున్న టైం నుండి నువ్వున్న ప్రతి సిచ్యువేషన్లో పల్లవి నీకు సాయపడుతూనే ఉంది కదా. మొన్న జరిగిన ఈవెంట్లో గెలిచాను అంటున్నావు. అవకాశం రావడానికి నువ్వు పాట పాడాల్సిన టైంలో నీ గొంతు పోతే ఎవర్రా నీ గొంతు సరిచేసింది? యాక్సిడెంట్ అయ్యి బెడ్డకే నువ్వు పరిమితమైన పరిస్థితుల్లో ఉంటే తనే కదరా నీకు సేవలు చేస్తూ నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అంతెందుకు, ఇవాళ్టికివాళ నీ ప్రాణాన్ని కాపాడింది. సాన్విక, ఏంటి మీ బామ్మ ఆ పల్లవి గురించి అంత పాజిటివ్గా చెప్పేస్తోంది? ఈ మాటలన్నీ చరణ్ తలకెక్కించుకున్నాడంటే తన మీద పాజిటివ్ ఒపీనియన్ పెరిగిపోతుంది. పద చెప్తా. నాకైతే పల్లవి నీ జీవితంలోకొచ్చి నీ జీవితాంతం నీ పక్కనే ఉంటే బావుంటుందనిపిస్తుందిరా. నానమ్మ, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? నేనేమన్నానే? లేకపోతే ఆ పల్లవి నీకిష్టముంటే నీ ఇష్టాన్ని నీ దగ్గర ఉంచుకో, అంతేకాని వాడి నెత్తిని రుద్దాలని చూడుకో. రుద్రవేంటి? వీడి బాబు కోసం, వీడి ఎదుగుదల కోసం తను కష్టపడలేదా? లేదు, తనని ఇంటి నుంచి పంపించకుండా ఉండడం కోసమే తను బావగారికి హెల్ప్ చేశాను అని తన నోటితోనే తను చెప్పింది కదా. ఇంకా పెద్ద త్యాగమూర్తిలాగా చెప్తారెందుకు? ఆ పల్లవి తన స్వార్థం కోసం చేస్తే తమ్ముడు కోసం చేసినట్టు నువ్వు మార్చి చెప్పి వాడి మైండ్ని పాడు చేయకు. ఏంటే స్వార్థం? తను స్వార్థంతో చేసింది అంటున్నారు. ఆస్తులేమైనా దోచుకుందా? మీలో ఎవరికైనా అన్యాయం చేసిందా?